హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మిల్లెట్స్ అండి కొర్రలతో స్వీట్ చేస్తున్నాను. స్వీట్ పొంగలు. ఇదైతే టేస్ట్ చాలా బాగుండిద్ది. ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు, చిన్నపిల్లలు కూడా. ఇదైతే నేను నైట్ టైమే నానబెట్టుకున్నానండి. ఇప్పుడైతే పాలు కాసుకోవడం కోసం అయితే ఒక గిన్నెలో వాటర్ పోసి ఒకసారి అయితే మరిగించుకున్నాను. ఇలా పాలు కాచేటప్పుడు మనం వాటర్ మరిగించి తర్వాత పాలు మరిగిస్తే అప్పుడైతే పాలు మనకై విరిగిపోవండి. ఇప్పుడైతే కొర్రలు నానబెట్టుకున్న నీటిని కూడా ఒక గ్లాస్ అయితే పోసుకున్నాను. దీంట్లో పోసి పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత నైటే నానబెట్టుకున్న కొర్రలను కూడా ఈ పాలల్లో అయితే వేసుకోవాలండి. పాలైతే నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, చిక్కటి పాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఈ కొర్రలు అనేవి మనం పట్టుకొని చూస్తే చాలా స్మూత్గా ఉండాలి. అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత అయితే పాలన్నీ చూసారా దగ్గర పడిపోయి కొర్రలు కూడా బాగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో అయితే బెల్లం వేసుకోవాలండి. బెల్లం అనేది ఇక్కడ మన రుచికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ తాటి బెల్లం వేస్తున్నానండి. ముందుగానే పొడి చేసి పెట్టుకుంటాను నేను. ఇలా తాటి బెల్లం వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో అయితే యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకొని ఒక 2 సెకండ్స్ అలా ఉంచిన తర్వాత ఒక తడక ప్యాన్లో కొంచెం అంటే నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే వేడివేడి కొర్రలతో స్వీట్ పొంగల్ అనేది రెడీ అవుతుందండి. ఇది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుండిద్ది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మిల్లెట్స్ తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, ఆ కష్టాన్ని కూడా ఇష్టం చేసేసుకుంటారు ఇలా చిన్న చిన్న రెసిపీస్తో.